ఉత్తి వాటర్ ఏంటి వేడి చేసి పెడుతుంది అక్క అనుకుంటున్నారా? దీంట్లో ఆల్రెడీ నీ షుగర్ కూడా కొంచెం వేసేసాను. ఏంటి అనుకుంటున్నారా? చూడండి, స్పెషల్ ఇది. వెరైటీగా చాయ్ చేయబోతున్నాను నేను. షుగరు టీ పొట్లం వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. అల్లం చాయ్. అల్లాన్ని దంచుకుందాం. అల్లాన్ని అయితే మంచిగా దంచేసాను. 3 ఇలాచీలు తీసుకొని దంచేసుకుందాం. ఏం లేదండి, నా గొంతు ఖరాబ్ అయిందనేసి ఇలా వెరైటీ చాయ్ పెడుతున్నాను. బాగా మరగనిచ్చుకుందాం. ఇప్పుడు మనం టీ పొట్లని బాగా మరగనిచ్చుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఎందుకంటే ఇలాచీలు అల్లం వేసాం కదా, మనకి గొంతు బాగాలేనప్పుడు, బీపీ డౌన్ అయినప్పుడు ఇలా అల్లం చాయ్ తాగితే చాలా మంచిది. మరిగేటప్పుడు నేనైతే ఇక్కడ హైదరాబాద్లో గేదె పాలే దొరుకుతున్నాయి నాకు. ఇక్కడ 110 రూపాయలు గేదె పాలు లీటర్ తీసుకుంటాను డైలీ. ఎందుకంటే డైలీ పాలు తాగడం వల్ల హెల్త్. ఓకే అండి, చాయ్ అయితే మంచిగా పొంగుతుందిగా, బాగా మరుగుతుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది, అల్లం వాసన, ఇలాచీలు. ఇప్పుడు తాగుదాం. ఓకే, ఇప్పుడు చాయ్ టేస్ట్ ఆయన కోసం నేను చేశాను. చాయ్ తాగి ఎలా ఉందో చెప్పు బంగారం. నేను చాలా బాగా తయారు చేశాను. బాగా చేసావు. అప్పుడెప్పుడు చేసావు అని ఇప్పుడు చేసినావు మళ్ళీ. జలుబు చేసిందనా? జలుబు చేసినప్పుడు మీరు కూడా ఇంట్లో ఇలాగే టీ చేసుకొని తాగండి, చాలా బాగుంటుంది కదా. మంచి ఘాటుగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ బంగారం. ఓకే అండి, చాయ్ అయితే చాలా బాగుంది. నాకు గొంతు పోయినందుకు చాలా టేస్టీగా అనిపిస్తుంది. చాలా బాగుంది.